హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1663. ఈరోజు డేట్ 8th December 2025. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ మీకు స్టార్లింక్ ఫైనల్గా మన ఇండియాలో ఈరోజు వీళ్ళకి సంబంధించిన ప్లాన్ అనౌన్స్ చేసింది. అండ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది. వీళ్ళు ఇనీషియల్గా హార్డ్వేర్ కిట్ కోసం అంటే ఆ సెటప్ మొత్తం మీ ఇంటి పైన సెటప్ చేయడానికి 34,000 ఛార్జ్ చేస్తారు. ఇది వన్ టైం పేమెంట్ అనమాట, రిఫండబుల్ కూడా కాదు. అండ్ ఎవ్రీ మంత్ మీకు ఛార్జ్ ఎంత తెలుసా? 8,600 రూపాయలు మాత్రమే. అండ్ ఇది 1 మంత్కే, ఇయర్ మొత్తానికి కాదు 1 మంత్కే. అండ్ ఇది అన్లిమిటెడ్ డేటా స్పీడ్స్ అయితే వస్తాయి అనమాట. మై ఆల్రెడీ ఇంతకుముందే బోల్దియా మీకు గుర్తుండే ఉంటుంది. ఏం బాబు చెప్పాను, ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు దాదాపు 2 నెలల క్రితమే చెప్పాను. ఇది వస్తే ఖచ్చితంగా మనకి బాగా ఎక్కువగానే రేట్లు ఉంటాయని మీకు చెప్పాను ఆల్రెడీ, గుర్తుంది కదా. మై ఆల్రెడీ బోల్దియా. కాకపోతే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారు, చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్. నన్ను అడిగితే ఎయిర్టెల్ మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ మీకు 1 GBps మీకు 3,999 ఉంది. 1 GBps, మళ్ళీ దాంట్లో అన్ని ఓటీటీస్ వస్తాయి. నాదే ఇప్పుడు 1799 ప్లాను, 1599 ప్లాను, 300 MBps వస్తుంది ఎయిర్టెల్ ఎక్స్ట్రీము. అండ్ దీంట్లో నాకు అన్ని ఓటీటీస్ వస్తాయి, ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా వస్తుంది. అండ్ దాంట్లో మనకి 2,000 రూపాయలు వస్తుంది పర్ మంత్ నాకు అప్రాక్సిమేట్గా, విత్ అన్ని ఛార్జెస్తో కలుపుకొని అరౌండ్ నాకు 2,000 రూపాయలు వస్తుంది పర్ మంత్. 300 MBps ఓటీటీస్ అన్నీ వస్తాయి, మంచి డేటా స్పీడ్స్ కూడా బాగుంటాయి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ మనకి ఎంత అవుద్ది? మహా అయితే 2,000 రూపాయలు లెక్కన వేసుకుంటే 24,000 రూపాయలు అవుద్ది. బట్ ఇది ఎవ్రీ మంతే 6,000 రూపీస్, 8,600 రూపీస్. ఇది చాలా ఎక్కువ నేను అనుకుంటున్నాను. మనకైతే ఇది పెద్ద వర్కౌట్ అయితే కాదు. బట్ స్టార్లింక్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ ఏరియా, రూరల్ కాదు, ఎక్కడైనా మీరు అడవిలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, అంటార్కిటికా ఖండంలో ఐస్లో కూరుకొని పోయినా అక్కడ సిగ్నల్ వస్తాయి. అది మాత్రం వాస్తవం. కానీ మనకేం అవసరం లేదనేది నా పాయింట్ అనమాట. సో మీరేమనుకుంటున్నారు? సో దీని గురించి కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో X8 సిరీస్ రాబోతున్నట్టు కొన్ని ఊహగార చిత్రాలు అయితే బయటకు వస్తున్నాయి. అండ్ ఇది చైనీస్ రెడ్మీ నోట్ 15 సిరీస్ని వీళ్ళు ఇక్కడ మన ఇండియాలో రీబ్రాండ్ చేస్తారు ఆబ్వియస్గా. సో ఈసారి మన ఇండియా రెడ్మీ నోట్ 15 సిరీస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నట్టు అంచనాలు అయితే ఉన్నాయి. కానీ చైనీస్ రెడ్మీ నోట్ 15 సిరీస్ని ఇక్కడ పోకో X8 సిరీస్ లాగా వీళ్ళు తీసుకురావచ్చని కొన్ని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి మోటోరోలా ఎడ్జ్ 70ని ఈ మంత్ 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు, December 15వ తారీఖున. అండ్ ఇది 30,000 రూపాయలను టార్గెట్ చేస్తున్న ఒక మిడ్ రేంజ్ పవర్ఫుల్ ఫోను విత్ స్నాప్డ్రాగన్ 7 Gen 4. అండ్ దీంట్లో మీకు AMOLED ప్యానల్తో పాటు మీకు బ్యాక్ సైడ్ 350 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ 5,000 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం మోటోరోలా కొంచెం వెనకబడిపోద్దేమో అనిపిస్తుంది. కొనడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 20,000 రూపాయల బడ్జెట్లో, ఈవెన్ 15,000 రూపాయల బడ్జెట్లో కూడా 7,000 mAh బ్యాటరీలు, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. బట్ వీళ్ళు మాత్రం స్టిల్ 5,000 mAh బ్యాటరీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇది ఒక స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ ఉన్న ఫోను, దానివల్ల కొంచెం బ్యాటరీ తగ్గించారు. కానీ వీళ్ళు సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో వెళ్ళట్లేదు, అందుకని ఇంత తక్కువ బ్యాటరీ అయితే ఆఫర్ చేస్తారు. బట్ వీళ్ళు 30,000 రూపాయల బడ్జెట్ని పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారేమో అని నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ రోజు మనకి రియల్మీ వాళ్ళు రియల్మీ నార్జో 90 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ వీళ్ళు అమెజాన్ ద్వారా తీసుకొస్తున్నారు. బట్ ఈ నార్జో సిరీస్ని ఆపేస్తున్నారు అన్నట్టు రీసెంట్గా కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం మళ్ళీ తీసుకొస్తున్నారు. అండ్ వీళ్ళు యాక్చువల్గా కొత్త సిరీస్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. ఏ సిరీస్ అన్నారు మళ్ళీ, సో అదేమైందో తెలియదు. కానీ బట్ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ వీళ్ళు ఓల్డ్ నార్జో సిరీస్ని కంటిన్యూ చేస్తున్నారు, నార్జో 90 సిరీస్. అండ్ వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన P సిరీస్ ఫోన్లలో కొంచెం అటు ఇటు చేసి తీసుకొస్తూ ఉంటారు. అండ్ P4 Pro హానెస్ట్గా చాలా మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు. సో వీటిని కొంచెం అటు ఇటు చేంజెస్ చేసి వీళ్ళు అమెజాన్లో తీసుకొస్తారనమాట. చూడాలి మరి ఎలా ఉంటుందనేది వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ ఈరోజు యాక్చువల్గా క్యాషన్ కీ ఏమంటారు బాబు? సో క్యాషన్ కీ అనమాట. సో ఎందుకంటే మీరు మీ ఐఫోన్స్లో కానీ మ్యాక్స్లో కానీ మీరు గూగుల్ క్రోమ్ కానీ వాడారనుకోండి, మీరు దెబ్బ అయిపోతారు, మీకు ప్రైవసీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ట్రాకింగ్ ఉంటుంది, మీకు మొత్తం ఈ డేటా మొత్తం కూడా వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, అది ఇది అని చెప్పి వీళ్ళు ఒక పెద్ద చార్ట్ రూపంలో ఇచ్చారు. కానీ ఎంతమంది iOSలో మా సఫారీ బ్రౌజర్ను వాడుతున్నారు అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నేను కూడా ఐఫోన్ వాడుతుంటాను, బట్ నేనైతే మ్యాక్సిమం క్రోమే ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఎందుకంటే మనకి అలవాటు అయిపోయిన ప్రాణం అది, దానికే ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. మళ్ళీ సఫారీలో అంతా రకరకాలుగా విచిత్రంగా ఉంటుంది, అదంతా బ్రౌజర్ ఇంటర్ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను కావాలంటే అప్పుడప్పుడు బ్రేవ్ వాడుతూ ఉంటాను. సో బట్ చాలా తక్కువ మందే ఇది వాడతారనేది నా పాయింట్. మీరు వాడుతున్నారు, అసలు సఫారీ బ్రౌజర్ ఎక్కువగా వాడతారా లేదా కింద కామెంట్లో
ఖచ్చితంగా రాయండి. వీళ్ళైతే కాషన్ కియా మామూలు కాషన్ కాదు, మళ్ళీ భయపెడుతున్నారు ఈళ్ళు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏందంటే వీళ్ళదే సేఫ్ కాదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీళ్ళ బ్రౌజర్ అసలు వీళ్ళేదో ఇంకోగ్నిటో మోడ్‌లో అని చూస్తున్నా, ఏం చూడం మేమేం మీరెక్కడ తిరుగుతున్నారు, ఏ దేశాల్లో తిరుగుతున్నారు అనేది మేము చూడమని చెప్తారు గానీ, యాక్చువల్‌గా వీళ్ళ ఇంకోగ్నిటో బ్రౌజర్ చాలా డేంజర్ అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళేమో కాషన్ కియా, మామూలు కాషన్ కియా కాదు మళ్ళీ వీళ్ళు. గూగుల్ క్రోమ్‌ని భయపెడుతున్నారు. సో, ఎనీవేస్ మీరే బ్రౌజర్ వాడుతున్నారు? కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 15R ఈ మంత్ 17వ తారీఖున లాంచ్ కాబోతుంది. అండ్ వీళ్ళది ఈవెంట్ కూడా చాలా పకడ్బందీగా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఈవెంట్ టికెట్స్ కూడా పెట్టారు. రూ. 499 అన్నారు ఫస్టు. మళ్ళీ వెంటనే రూ. 999 చేసేసారు. ఏందో మరి విచిత్రమైంది ఇది. సో, వీళ్ళు చాలా పెద్ద ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈ ఫోన్ అయితే గుర్తుపెట్టుకోండి 45,000 పైనే, పై మాటే గానీ కిందకైతే అసలు రాదు. చాలా ఎక్కువ ఉంటది ప్రైజెస్ ఈసారి. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే హింట్ ఇచ్చారు. సో, నాకు తెలిసి 50,000 దాకా టచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. నాట్ ఏ మిడ్ రేంజర్ ఎనీమోర్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్లాగ్‌షిప్‌లోకి వెళ్ళిపోద్ది. ఆర్ కూడా వెళ్ళిపోద్దనమాట. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ వాళ్ళు ఈరోజు సామ్సంగ్ వన్ యూఐ 8.5ని కొన్ని కంట్రీస్‌లో బీటా ప్రోగ్రామ్‌లోకి తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ మన ఇండియాలో కూడా ఉంది. బట్ నాకైతే రాలేదు. నేను ఆల్రెడీ ఇప్పుడు వీడియో చేయడానికి ముందు కూడా చెక్ చేశాను. అప్డేట్ అయితే రాలేదు. అండ్ మెంబర్స్ అప్లికేషన్‌లో కూడా ఇక్కడ బీటా ప్రోగ్రామ్‌కి సంబంధించిన ఎన్రోల్ పేజ్ అయితే రాలేదు. అయితే వీళ్ళు జర్మనీ, కొరియా, ఇండియా, యూఎస్ఏ, యూకే ఈ 5 కంట్రీస్‌లో ప్రజెంట్‌గా దీన్ని టెస్ట్ చేస్తున్నారు. మేబీ బ్యాచ్ వైజ్ వస్తదేమో. నాకైతే నా దగ్గర ఉన్న ఫోన్ మోడల్‌కి అయితే రాలేదు. బ్యాచ్ అంటే ఆ బ్యాచ్‌లో రాలేదు. మేబీ వితిన్ 2 ఆర్ 3 డేస్‌లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి, యాపిల్ వాళ్ళు ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా యాపిల్ స్టోర్‌లో రూ. 10,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్ మీద, రీసెంట్‌గా లాంచ్ అయిన మ్యాక్స్ మీద ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్స్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మంచి టైం అన్నమాట. 10,000 వీళ్ళు అఫీషియల్‌గానే ప్రైస్ తగ్గించిస్తున్నారట. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ డీల్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక ఈరోజు జియో మార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో మీకు 62,000కి వచ్చింది. కాసేపే ఉంది. కాకపోతే అది చాలా తక్కువ లిమిటెడ్ పిన్ కోడ్స్. అసలు నాకైతే లేదు. హైదరాబాద్ కూడా లేదు. బట్ ఇలాంటి డీల్స్ వస్తుంటాయి. జియో మార్ట్‌లో అప్పుడప్పుడు మంచి మంచి హ్యూజ్ డీల్స్ వస్తా ఉంటాయి. చెక్ చేస్తూ ఉండండి. 15 ప్రో మ్యాక్స్ కూడా 67,000కేమో వచ్చింది. బట్ అది కొంతమందికే వచ్చింది. అది నాకు మనోళ్ళు ఎవరు కూడా బుక్ చేసినట్టు కూడా నాకు ఇక్కడ కనపడలేదు. మన డిస్కషన్ గ్రూప్‌లో కూడా కనపడలేదు. బట్ వస్తుంటాయి. కొంచెం యాక్టివ్‌గా ఉండండి. అండ్ ఈరోజు డీల్‌లో మీకు వన్‌ప్లస్ బడ్స్ మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి మింత్రాలో. ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచి డిస్కౌంట్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. కోడ్ ఉంది ఒకటి. ఆ కోడ్ అప్లై చేయాలి. లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు ప్రెజెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ డీల్స్ మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ డీల్స్ లిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అవి కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి. నచ్చితే లైక్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.